మావోయిస్టు పార్టీలో చిట్ట చివరి సభ్యుడి వరకు కూడా చంపేయచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వంతో ఉన్న ఆయుధ సంపత్తి కానీ లేదా సైన్య సంపత్తి కానీ లేదా డబ్బు సంపత్తి విషయంలో మావోయిస్టు పార్టీ చిన్న పార్టీ. భావజాల పరంగా దాన్ని ఎక్కువ ఉండొచ్చు, సమాజంలో ప్రభావం ఉంది, కానీ మిలిటరీ పరంగా ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. కానీ ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం సాయుధ పోరాటం అనే అర్థంలోనే కొనసాగకపోవచ్చు. సమాజాన్ని భిన్నమైన పద్ధతిలో కదిలిస్తూ ఉంటుంది. అది ఒకసారి రిజర్వేషన్ మూమెంట్కి వస్తుంది, ఒకసారి కుల నిర్మూలన మూమెంట్కి వస్తుంది, ఒకసారి నిరుద్యోగం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సమానత్వం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సంస్కృతి రూపంలో వస్తుంది, ఒకసారి ప్రత్యేక రాష్ట్రాల మూమెంట్లో వస్తుంది. భిన్నమైన ఉద్యమాలలో సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. మావోయిస్టు పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కొన్ని లక్షల మంది సమానత్వాన్ని కోరుకుంటారు. చాలామంది అన్యాయం జరగాలని ఎవరు కోరుకోదు కదా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తారు. మావోయిస్టు పార్టీని వాళ్ళు అంగీకరించవు. అన్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మావోయిస్టు పార్టీని అంగీకరించకపోవచ్చు. కనుక సమాజంలో ఇలాంటి భావజాలం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరితో యుద్ధం? రాజ్యంతో యుద్ధం. రాజ్యం అంటే ప్రభుత్వము, పాలకులు, వ్యవస్థ. అసలు ఈ వ్యవస్థనే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని సృష్టించడానికి, క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే మేధావులు కానీ ఇంకో పార్టీ కానీ ప్రజలందరూ కలిసి ఒక ఐక్య కార్యాచరణతో ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగితే అన్నింటికీ విముక్తి కలుగుతుంది కదా. అల్టిమేట్గా ఎలక్షన్స్, రాజ్యము దీని ద్వారానే కదా సార్ మొత్తం జరిగేది. మరి ఆ ప్రయత్నం ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు? అఫ్కోర్స్ రకరకాల ప్రయోగాలు జరగాలి. కేవలం సాయుధ పోరాటం ద్వారా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం అనేది ఒక కాలంలో, అంటే 1917లో రష్యాలో, 1948లో చైనాలో, 1960లో వియత్నాం, క్యూబా, చెగువేరా నాయకత్వంలో సాయుధంగా రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఒక కాలం నడిచింది. ఇప్పుడు ఈ కాలంలో సాయుధంగా హస్తగతం చేసుకోవచ్చా, సాధ్యమా కాదా అనే ఆ చర్చలోకి నేను వెళ్ళటం లేదు. అది వాళ్ళు రూపొందించుకున్న సిద్ధాంతం. కానీ రాజ్యాన్ని సామాన్యులు హస్తగతం చేసుకోవడానికి భిన్నమైన ప్రయోగాలు జరగాలి. మీరు అన్నట్టు నిజాయితీ కలిగినటువంటి మేధోవర్గం, నిజాయితీ కలిగినటువంటి పౌర సమాజం, నిజాయితీ కలిగినటువంటి విద్యార్థి యువతరం ఒక సమూహంగా ఏర్పడి ఒక ప్రయోగం చేయొచ్చు. ఎన్నికల ద్వారా ప్రయోగం చేయవచ్చు. వాళ్ళ సిద్ధాంతం కూడా ఎందుకు మారకూడదు అంట నేను. సరే, వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవటం అనేది ఇక వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఆ చర్చలోకి వెళ్తే ఏమవుతుందంటే అది ఇంకోవైపు దారించే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళలోనే మొదలైంది కదా, పేపర్లు పెట్టుకున్నారు, 20 ఏళ్ళుగా మొదలైందని